అందరికీ నమస్తే. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత కన్ఫ్యూజన్‌లో పడ్డట్టు కనపడతా ఉంది. ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీల కార్డును పట్టుకొనొచ్చి, ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తాం. ప్రతి పేదవానికి పథకం ఇస్తాం. బంగారు తెలంగాణగా కేసీఆర్ కాదు మేము మారుస్తామని చెప్పి ఇక ప్రజలకి కొద్దిగా నమ్మకం కల్పించి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆ రోజు నుంచి కూడా 100 రోజులలో హామీలు మరి అమలు చేయలేదు. అనుకున్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. అమలు చేయకపోయినా కొంత ఫ్రీ బస్ ఇచ్చినాం. ఆ తర్వాత 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. రాష్ట్రం కొంచెం అప్పులలో ఉంది, ఒకదాని తర్వాత ఒకటి చేస్తాం అని చెప్పి చిన్నగా ఇక దాటిచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దాటిచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పెద్ద సవాల్గా మారినటువంటి రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీని సవాల్గా ఎదుర్కొని రైతు రుణమాఫీ ఖచ్చితంగా 2 లక్షల లోపు చేసి తీరాల్సిందే, రాష్ట్ర ప్రజలకి మనం మాట ఇచ్చినామని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బాగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాయి. ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే రైతు రుణమాఫీ మీద ఇక రైతు రుణమాఫీని మేము సంపూర్ణంగా చేసినామని చెప్పి ఆగస్టు 15వ తారీఖు పోయినటువంటి ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేసిరు. ఆ రుణమాఫీ మీద కూడా కొంతమంది మాకు రుణమాఫీ కావలేదు, నాకు 50,000 ఉన్నది, 60,000 ఉన్నది, నాకు 1,00,000 2 లక్షల లోపు ఉన్నా కూడా రుణమాఫీ కాలేదు అని అక్కడ కూడా కొంతమంది రైతులు వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో పెట్టి మాకు రుణమాఫీ కాలేదు కాలేదు అని చెప్తే దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ప్రతిపక్షాలు దాన్ని కూడా మరి సమస్యను లేవనెత్తేటటువంటి ప్రయత్నం చేసినాయి. లేవనెత్తేటటువంటి ప్రయత్నం చేస్తే ఇక ప్రధానంగా ప్రభుత్వం కొన్ని విషయాలలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏంటంటే, గురుకుల పాఠశాలలలో ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పాములు గరుతున్నాయి, తేలు గరుతున్నాయి, తినే దాంట్లో చిన్న బల్లి ఈకొచ్చింది, తొండ పడ్డది, అది పడ్డది, ఇది పడ్డది అని చెప్పి ఆడ కొద్దిగా ఇబ్బంది పడదు. ఇక ఇబ్బంది పడితే ప్రధానంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఊర్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థలలో ఎక్కువగా సర్పంచులు గెలుచుకోవాలి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లతో సహా మనం గెలుచుకోవాలంటే ఏం చేయాలి? ఎట్లాగూ వానాకాలం రైతు భరోసా ఇవ్వలేదు కాబట్టి ఇక ఇప్పుడు ఎన్నికలు ఫిబ్రవరిలో నెక్స్ట్ మంత్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నది. దీనికంటే ముందు ఇప్పుడు ప్రీ ప్లాన్డ్గా 26వ తారీఖు జనవరి 26వ తారీఖు 4 పథకాలు ఇవ్వబోతా ఉన్నాం. ఒకేసారి 4 పథకాలు ఇవ్వబోతా ఉన్నాం, గ్యారంటీల్ని అమలు చేయబోతా ఉన్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి మొత్తం సన్నద్ధమైనప్పుడు ప్రధానంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఆ తర్వాత వచ్చేసేసి రేషన్ కార్డు, ఈ 4 కూడా మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఇక మొత్తాన్ని కూడా ఒకేసారి డైవర్ట్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ప్రజల దగ్గర నుంచి వెళ్ళి మంచి పేరు తీసుకొని రావచ్చు. ఈ 4 పథకాలు ఇస్తే ఇక మంచిగా ఉంటుంది. ఈ 4 పథకాలు ఇస్తే ప్రధానంగా మనం మంచిగా ప్రజల్లోకి పోవచ్చు అని చెప్పి జనవరి 26న మంచి ప్లాన్ వేసినటువంటి ప్రభుత్వం ఏమేం చెప్పిర్రు? ఇందిరమ్మ ఇండ్లు. దయచేసి ఒకసారి అందరూ చూడాలి, ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేస్తా ఉన్నది, ఎట్లా ముందుకు పోతా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఇది 100 రోజుల పనికి పోయేటోళ్ళకి వస్తుంది. మీకు 100 రోజుల కార్డు ఉండి ఓ 20 రోజులు పోయిన సంవత్సరం మీరు పనిచేస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసేసి ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా ప్రధానంగా రేషన్ కార్డులు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ప్రధానంగా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. ఈ 4 ఒకేసారి ఇచ్చి ఎక్కడైతే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయో ప్రతిపక్షాలు నోర్లు మూపించేద్దాం, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకి ధైర్యంగా పోదాం ఎన్నికలలోకి అని చెప్పి అనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక ఇప్పుడు ఏమైపోయిందంటే రేషన్ కార్డుల పేర్ల దగ్గరే మొత్తం డీలా పడిపోయినట్టు కనపడతా ఉంది. ఎంత రచ్చ అవుతా ఉంది రాష్ట్రంలో, ప్రజల దగ్గర నుంచి ఎంత వ్యతిరేకంగా మాటలు వినబడుతున్నాయి అంటే దారుణమైనటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. రేషన్ కార్డులు అర్హత ఉన్నోళ్ళకి రాలేదు, కానీ అర్హత లేని వాళ్ళకి, ఊళ్ళో లేని వాళ్ళకి, బలిసిన వాళ్ళకి, లేకపోతే ఎక్కువగా భూమి ఉన్న వాళ్ళకి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, వీళ్ళకే రేషన్ కార్డులు వచ్చినాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకు రేషన్ కార్డులు వచ్చినాయి. కానీ చక్కగా అసలు ఏడా కూడా అర్హత ఉన్నోడికి రేషన్ కార్డు రాలేదని చెప్పేసానంటే ప్రభుత్వం మళ్ళీ ఏం చేయాలి? 26వ తారీఖు ఆల్రెడీ మనం దగ్గర పడ్డది టైము.
26వ తారీఖు టైం దగ్గర పడ్డది. పథకాలు ఇస్తామని చెప్పినాం, బహిరంగంగా ప్రకటించేసినాం. ఆ రోజు ఎన్నికల కంటే ముందు ఎప్పుడైతే 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేసేటటువంటి ప్రతి విషయంలో హైడ్రా కానీ, హైడ్రా ఫస్ట్ మొత్తం ఆగమాగం చేసేసారు. ఇప్పుడు హైడ్రా వెనక్కి తగ్గింది. అంటే చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ముందు స్టెప్ వేసుకొని ఆ తర్వాత బూమరాంగ్ అయ్యేసరికి, రివర్స్ అయ్యేసరికి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి వస్తూ ఉంది. ఇగో రేషన్ కార్డులు మొత్తం తప్పిదం జరిగినాయి అని చెప్పి ఇప్పుడు గ్రామ సభలు హుటాహుటిన గ్రామ సభలు ఈ 3-4 రోజులు గ్రామ సభలు చేస్తా ఉన్నది. అంటే టోటల్ కన్ఫ్యూజన్. ఇక గ్రామ సభలు పెట్టైనా సరే ఎంతో కొంత ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేద్దామనంటే గ్రామ సభలకు మొత్తానికి కూడా ప్రజలు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని తిడతా ఉన్నారు. ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలి? మా రైతు భరోసా ఏమైపోయింది? వానాకాలం పంట ఏమైపోయింది? పైసలు ఏమైపోయినాయి? రైతు రుణమాఫీ ఏమైపోయింది? రుణమాఫీ నాకు కాలేదు. ఇగో కొంతమంది నాకు కరెంట్ రావట్లేదు, కొంతమంది నాకు గ్యాస్ రావట్లేదు. ఇగో ఈ పంచాయతీలన్నీ చెప్తున్నారు అధికారులకు. ఆడ గ్రామ సభకు వచ్చినటువంటి అధికారులందరికీ ఈ పంచాయతీలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు గ్రామ సభలు కూడా చక్కగా జరుగుతలేవు. 26వ తారీఖు పథకాలు ఇవ్వాలి. ఏం చేయాలి? ఏం చేయాలనేది పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద సవాలుగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారిపోయింది. ఎట్లా ఏదో ఒకటి తలపెడితే అక్కడి నుంచి రివర్స్ అవుతాం. మరి ఎందుకు? ఎక్కడ లోపం ఎక్కడున్నది? లోపం ఎక్కడున్నది? అధికారులు తప్పు చేస్తా ఉందా? ప్రజాప్రతినిధులు తప్పు చేస్తా ఉందా? మనం వెళ్ళేటటువంటి లైన్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ లో తప్పిదం ఉందా అనేది మొత్తం కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు కనబడతా ఉంది. మరి ఏదో నడుస్తుందంటే నడుస్తుంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు, వీళ్ళు ఒక 10 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకోవడం కూడా ఆ నియోజకవర్గాలు కూడా చాలా డిస్టర్బ్ అవుతా ఉన్నాయి. మనకి ఇప్పుడే అందుతా ఉంది వార్త. గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆడ పంచాయతీ పెట్టుకున్నారు, ఒకరినొకరిని ఎట్టుకుంటా ఉందని చెప్పి. అంటే అందరు కాంగ్రెస్ వాళ్ళే కానీ కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్. అక్కడ ఎమ్మెల్యే మారి ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే మనుషులు, ఆ తర్వాత అక్కడ పాతగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి అక్కడ వాళ్ళు. ఇగో ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు కనపడతా ఉంది. మరి కన్ఫ్యూజన్ కి ఎట్లా తెరదించుతారు? ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం, లేకపోతే ఆ ప్రజలకి ఎట్లా నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు? ఇప్పటికే అధికారంలోకి వచ్చి 13 నెలలు అయిపోయి 14 నెలలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా కొంత గందరగోళంగా, తర్వాత కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్టయితే కనబడతా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతారు? వీటన్నిటిని ఎలా సవరిస్తారు? ప్రజల్ని ఎట్లా కూల్ చేస్తారు అనేది మాత్రానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. మరి ఎట్లా భవిష్యత్తు కాలం ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది ఇక అంతా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది రాష్ట్రంలో.